ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ధన్య 5489. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ మా కిట్టి పార్టీ వచ్చి శృతి వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. అలాగే ఇక్కడ ఒక 1 బై 1 వస్తున్నారు. ఆల్రెడీ అప్పటికే 12 అయిందండి. ఇంకా పిల్లలకి హాఫ్ డేస్ కదా, ఇంకా అన్నీ ఇంట్లో చూసుకొని పిల్లలకి వంటది చేసుకొని రావాలి కదా, లేట్ అయితే అయిపోయిందండి. నేను వచ్చేసరికి అందరూ వచ్చేసారు. ఇంకా ఆంటీ రాగానే వేడి వేడి బొబ్బట్లు చేశారండి. బొబ్బట్లు అంటే చాలామందికి తెలియదేమో, భక్ష్యాలు ఇంకా వేడివేడిగా చేసి అందరికీ అయితే ఇంకా వెళ్ళినన్నే స్వీట్ అనేది ఇస్తారు కదా, ఇంకా వీళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేసి స్వీట్ అనేది ఇచ్చారండి. చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా నేనైతే తినను, అందులో నెయ్యి వేస్తారని, కానీ ఆంటీ బొబ్బట్టు అయితే చాలా బాగుంది. నాకు ఆయిల్ వేసి కాల్చి ఇచ్చారు. అలాగే పిల్లలందరూ కూడా ఇంకా హాఫ్ డేస్ కదా, పిల్లలందరూ కూడా ఇక్కడికే వచ్చేసారండి ఇంక స్కూల్ అయిపోయిన వెంటనే. కూడా స్వీట్ తినేసి ఇంకా గేమ్స్ అయితే స్టార్ట్ చేసామండి. ఎవరికైనా గేమ్స్ కావాలనుకుంటే నేను షార్ట్స్లో పెట్టానండి అన్నీని, గేమ్స్ అన్నీ కూడా. వీళ్ళ ఇంట్లో 3 గేమ్స్ అయ్యాయి. 3 గేమ్స్ కూడా నేను షార్ట్లో పెట్టాను. మీరు ఎవరికైనా కావాల్సే చూడండి. అలాగే ఇక్కడ ఫుడ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేశారండి ఆంటీని, శృతిని. చాలా బాగుంది టేస్టీగా. అలాగే ఫుడ్ అయితే చాలా బాగుందండి టేస్ట్. అలాగే ఇక్కడ అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసింది, హోమ్ ఫుడ్ మాట. అలాగే మేమందరం కూడా సర్వ్ చేసుకొని ఫుడ్ అయితే తినేస్తున్నామండి. టేస్టీ ఫుడ్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇంకా కర్రీసు, పచ్చళ్ళు, అలాగే రైస్ ఐటమ్స్ కూడా పెట్టారు. అలాగే పిల్లలకి పూరి అన్నీ కూడా, పిల్లలు కూడా మా బాబు, పాప కూడా ఇక్కడే తిన్నారండి. ఫుడ్ అయితే చాలా బాగుంది టేస్టీగా. ఇప్పుడు ఫుడ్ అనేది అయిపోయాక ఇప్పుడు తంబోలా ఉంటుంది కదా, అది కామను. ఇంకా మేము నెక్స్ట్ అయితే ఫుడ్ అంతా తినేసాక తంబోలా స్టార్ట్ చేసామండి. ఫుడ్ తినేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో విషయాలు, బయట విషయాలు, ఫ్రెండ్స్ కోసం. అలాగే అయితే ముచ్చట్లు పెట్టుకున్నాము. అలాగే హాఫ్ అన్ అవర్ అయిపోయాక మేమందరం కూర్చొని అయితే హౌసీ అని స్టార్ట్ చేశారండి, అదే తంబోలా. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఎక్కువ హడావిడి అయిందండి. ఎందుకంటే కిట్టి పార్టీలో ఎప్పుడు కూడా పిల్లలు ఉండరు, కానీ ఇప్పుడు హాఫ్ డేస్ వల్ల పిల్లలందరూ కూడా వచ్చేసారు. ఇంకా ఇక్కడైతే తంబోలా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడులాగానండి తంబోలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు. కొందరు లైన్స్ పెడతారు, కొందరు జల్దీ ఫై పెడతారు, కొందరు ఏమో బ్రేక్ఫాస్ట్, లంచ్ డిఫరెంట్‌గా అయితే పెట్టారు. అలాగే ఇక్కడ అందరికీ కూడా గిఫ్ట్స్ వచ్చాయి కదా, వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది శృతి అయితే. గేమ్స్‌లో ఫస్ట్, సెకండ్ గిఫ్ట్స్, అలాగే తంబోలాలోని గిఫ్ట్స్ అయితే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా, ఆల్మోస్ట్ టైం వచ్చి 3:00 అయిపోయిందండి. ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి కొన్ని, అంటే బయట యాక్టివిటీస్ అని ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా, అలాగే వాళ్ళ కోసం అయితే 3:00 అందరూ ప్యాకప్ అయిపోయారు. వెళ్ళేటప్పుడైతే ఐస్ క్రీమ్ అయితే ఇచ్చిందండి. విపరీతంగా ఐస్ క్రీమ్ పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం.